లోపలికి వెళ్ళడు, ఫుల్ మట్టిలో ఇరుక్కుపోయిందని చెప్పి పరిగెత్తా వచ్చేసాము. సో గైస్ నేనైతే ఇప్పుడే వ్లాగ్ తీసుకొని వచ్చాను. సో గైస్ నా హెల్మెట్ కి ఇంత డస్ట్ ఉందంటే ఇంకా రైడ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నా ఫేస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అందుకోసమే నేనైతే ముస్టాచ్ వారి ఓషన్ ఫేస్ వాష్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, దీనివల్ల మనకైతే పింపుల్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఇది. అందుకోసమే మనకి ఎంత డస్ట్ లో వెళ్ళేసి వచ్చా కూడా పింపుల్స్ అనేవి నాకు వరకు ఇంతవరకు ప్రివెంట్ అయిపోయింది దీనివల్ల. అండ్ మనకైతే ఈ ఫేస్ వాష్ వల్ల స్కిన్ కూడా బాగా బ్రైట్ అయిపోతుంది. గైస్ ఇప్పుడు ఈ ఫేస్ వాష్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం కదండి. నేనైతే ఆల్రెడీ ఒక డబ్బా కంప్లీట్ చేశాను, బాగుందని చెప్పి ఇంకో డబ్బాను కూడా అయితే ఆర్డర్ చేశాను అనమాట. వెళ్ళి మన ఫేస్ ని అయితే ముస్టాచ్ తో వాష్ చేసుకుందాం. సో గైస్ ఇది మనకి పంప్ మెకానిజం తో వస్తుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత అమౌంట్ మనం అయితే చేతి మీద తీసుకొని బాగా రబ్ చేసుకునేసి మన ఫేస్ కి అయితే అప్లై చేసుకునేసేయాలి. ఇందులో మనకి మెంథాల్ ఉంటుంది కాబట్టి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆల్రెడీ నాకైతే సెన్సేషన్ వచ్చేసింది కూల్ గా. ఒకసారి మొత్తం ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఫేస్ మొత్తం క్లియర్ గా అయిపోతుంది, మీరే చూస్తారు కదా. సో గైస్ నేనైతే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. నా ఫేస్ అయితే చాలా రిఫ్రెషింగ్ ఉంది అండ్ గ్లో కూడా మీకే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మన ప్రోడక్ట్ గురించి అయితే ఇంకొంచెం డీటెయిల్స్ మాట్లాడదాం పదండి. సో గైస్ ఈ ప్రోడక్ట్ లో మనకైతే లికోరైస్ ఉంటుంది అనమాట. దీని వల్ల మన స్కిన్ అయితే చాలా బ్రైట్ అయిపోతుంది. అండ్ నేనైతే ఇవి 2 ప్యాక్ ఆర్డర్ చేశాను. సో దాని వల్ల నాకైతే ఇది ఈచ్ 125 రూపీస్ అయితే పడింది అనమాట. ఒకవేళ మనమైతే సింగిల్ గా కనుక కొన్నామంటే ఒక బాటిల్ మాత్రమే మనకైతే 199 రూపీస్ పడుతుంది. సో మనకైతే అది బెనిఫిట్ అనే చెప్పాలి. అండ్ అలాగే ఇది నాకైతే పింపుల్స్ నుంచి ప్రివెంట్ చేసింది అండ్ అలాగే ఫేస్ కూడా బ్రైట్ చేసింది కాబట్టి నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నా. సో గైస్ ఈ ఫేస్ వాష్ నా ఒక ఫేవరెట్ కాదు, ఫ్లిప్కార్ట్ లో దీనికైతే 4 lakh ప్లస్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో మీరైతే వెయిట్ చేయకుండా నా లింక్ కింద ఉంటది డిస్క్రిప్షన్ దగ్గర, మొత్తం అమెజాన్ ది ఫ్లిప్కార్ట్ ది, వెంటనే ఆర్డర్ చేసుకుని మీరు కూడా బ్రైట్ అయిపోండి. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో మనమైతే పొద్దునే లేచిన దానికి మా మమ్మీ అయితే నాకు ఒక చిన్న గిఫ్ట్ లాగా చేసి పెట్టింది అనమాట, టిఫిన్. అదేంటంటే చూసారండి. సో గైస్ ఇది చూడడానికి అయితే పిజ్జాలా ఉంది కదా, బట్ ఇదైతే ఆమ్లెట్ పిజ్జా అనమాట. అంటే ఆమ్లెట్ ని పిజ్జా స్టైల్లో డెకరేట్ చేసింది మమ్మీ. అది అనమాట ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్. తినేసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఈ రోజు అయితే క్రేజీగా ఉండబోతుంది బికాజ్ ఈ రోజు మనం అయితే చాలా క్రేజీ అయిన బైక్స్ అయితే రీయూనియన్ జరగబోతుంది అనమాట. సో వీడియో చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోద్ది ఏ బైక్స్ అనేసి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే మూవీ చూడడానికి వచ్చామన్నమాట. మార్కోనా ఏమో సినిమా పేరంటే మార్కోనే కదా. ఓ అటు వెళ్ళిపోయాను సార్. కాదు సినిమా మార్కోనే కదా, గీర్కోనా. సో గైస్ మేమైతే మార్కో మూవీకి అయితే వచ్చామన్నమాట. సో యాక్చువల్గా ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాము. సో వచ్చేసాము, ఆల్రెడీ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో గైస్. ఫస్ట్ టైం మనం అయితే సినిమా థియేటర్ కి మూవీకి టైంకి వచ్చామన్నమాట. ప్రతి సినిమాకి ఇప్పుడు దాకా నేను అన్ని ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ 10 నిమిషాలు మిస్ అయిపోయాను అనమాట. ఈసారి అయితే ఫస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ తో పాటు చూస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ మన ఎవరిది వస్తుందో తెలుసు కదా. గైస్ మూవీ స్టార్ట్ హో గయా. సో గైస్ ఒక పక్క మూవీ జరుగుతుంటే ఇంకో పక్క నేనైతే థంబ్నెయిల్ ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన థంబ్నెయిల్ ఆర్టిస్ట్ అయితే ఈరోజు హ్యాండ్ ఇచ్చేసాడు. సో అందుకని మనమైతే మూవీ చూడకుండా హ్యాపీగా అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వీడియోని అయితే నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసేసాను. సో ఇంకా తప్పదు కాబట్టి నేనే ఇంక ఎడిట్ చేసి అప్లోడ్ చేసా. సో గైస్ మేమైతే ఇప్పుడే సినిమా చూసేసి వచ్చామన్నమాట. చూసి వచ్చిన దగ్గర నుంచి నాకైతే ఆ హైప్ అనేది మైండ్ లో నుంచి పోలేదన్నమాట. అందుకే నేనైతే వెంటనే ఒక సూట్ అయితే వేసుకునేసాను. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సూట్ కింద ఉన్న ప్యాంట్ వచ్చి నాకు ఫుల్ టైట్ అయిపోయింది అనమాట. సో దానికైతే మనం ఇప్పుడు లూజ్ చేయించుకోవాలి. అండ్ సూట్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారా? సో మనం వచ్చేసి ఒక రీల్ తీద్దాం అనేసి ఒక క్రేజీ ఐడియా అయితే నాకు వచ్చిందనమాట. అందుకని వెంటనే వేసుకునేసాను సూట్ అయితే. సో దానికోసం ఇప్పుడు మనం తిరుపతి నుంచి నాయుడుపేటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి నేను నార్మల్ గా నా బ్యాక్ ప్యాక్ లో వేసుకునేస్తా. మనం అయితే రైడింగ్ గేర్ వేసుకున్న తర్వాత అక్కడ మళ్ళా అయితే సూట్ వేసుకొని రీల్ అయితే చేద్దాము. బట్ ప్యాంట్ ప్రాబ్లం ఉంది మనకి, దానికి ఏదో ఒక సొల్యూషన్ చేయాలి. లూజ్ చేయించేస్తా ప్యాంట్ మొత్తాన్ని. ఇప్పుడు మనం అయితే నేను చెప్పినట్టే నాయుడుపేటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ షెల్ దగ్గరికి వెళ్ళేసి 2 బండ్లకి అయితే ఫ్యూయల్ పట్టించేద్దాము. సో డ్యూక్ అండ్ అలాగే 900 తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ నెల్లూరు నుంచి నాయుడుపేటకి మనకైతే వినయ్ బ్రో అండ్ అలాగే మన్హర్ కూడా వస్తున్నారు అనమాట. సో దే విల్ గెట్ ద ZX10R అండ్ 765 RS. సిగ్నల్ కి మనకైతే ఇంకా 17 seconds అయితే ఉందన్నమాట. అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మనం అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి 2 బండ్లకి అయితే ఫుల్ ట్యాంక్ పట్టేసి స్టార్ట్ అయిపోతాం. ధనుష్ అయితే చిన్న పాపతో ఆడుకుంటున్నట్టున్నాడు. అండ్ బై ద వే ధనుష్ అయితే కొత్త హెల్మెట్ కూడా కొన్నాడు. యాక్చువల్లీ ఆ హెల్మెట్ నా దగ్గర నుంచి ఉందన్నమాట ఒక 1 month నుంచి. అంటే చెప్పాను కదా ఇందాక లాస్ట్ వ్లాగ్ లో వాడు ట్రిప్కి వెళ్ళి ఉన్నాడు అనేసి. సో ఆ ట్రిప్ నుంచి వస్తానే తీసుకున్నాడు ఆ హెల్మెట్. ఇప్పుడు వాడికి కొంచెం టైట్ అంటున్నాడు, అది లూజ్ అయిపోద్ది ఎందుకంటే కొత్త హెల్మెట్స్ చాలా వరకు టైట్గానే ఉంటాయి. ఫుల్ ట్యాంక్ నా పవర్. సో గైస్ ఫ్యూయల్ అయితే పట్టించేసుకున్నాం. సో చూసారు కదా మా ఇంటి దగ్గర నుంచి నేను ఫ్యూయల్ పట్టించుకోవడానికి రావడానికి మాత్రమే నాకైతే ఇప్పుడు 4.7 kilometers అనమాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. అట్లా ఉంటుంది. అంటే నేను ఇంటికి వెళ్ళే లోపు నాకైతే ఆల్మోస్ట్ 1 లీటర్ అయిపోతుంది పెట్రోల్ పట్టించుకొని వచ్చేదానికి. బండికి సర్వీస్ కూడా డ్యూ అయిపోయింది, సర్వీస్ పెట్టాలి బండిని అయితే.
నేను ఈసారి బెంగళూరుకి తీసుకెళ్తాను కదా, బెంగళూరులో పెట్టేస్తాను సర్వీస్కి. 4000 తిరిగేసి బెంగళూరుకి వెళ్ళిపోతా. సో బెంగళూరులో పెట్టేస్తాను సర్వీస్. ఈ మంత్ ఎండ్ లోపు పెట్టేయాలి యాక్చువల్గా. గాయస్ సూపర్ రూట్ గాయస్. ఎప్పుడు వచ్చా కూడా అటుపక్క కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు గాయస్. నా బండి చాలా తేడాగా ఉంది, పర్ఫార్మెన్స్ లేదు బండి. పాప్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. కుక్క బాస్ ఇట్టవట్టు జాగింగ్ చేస్తుంది కుక్క బాస్. మచ్చో ఇక్కడ రోడ్ బాగోదు, చూసిపో సరేనా. మొన్న నేనైతే గుంతలు దింపేహా తప్ప అని. ఎన్ని గుంతలు ఉన్నాయి చూడ. గాయస్ ఒక రైడర్తో ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే తోలేటప్పుడు భలే ఉంటుంది గాయస్. ఇంతవరకు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదా దీని మీద అని ఆలోచిస్తూ ఉన్నాను. యాక్చువల్గా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా ముందర రోడ్కితో నేను హ్యాపీగా మాట్లాడుతున్నా. నార్మల్గా అయితే పక్కన ఆపి హారన్ కొట్టి ఇది ఏదని చెప్పాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు నేను ఏమేమి మాట్లాడుతున్నాడు వాడంతా వింటున్నాడు, వాడేం మాట్లాడుతున్నాడు నాకు వినిపిస్తుంది. ఈజీగా ఏదైనా వాన్ కూడా చేయొచ్చు, సంథింగ్ ఏ ముందర ఏదైనా ఉందా అనేసి కూడా. సో గాయస్ మనమైతే సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో బేసిక్గా మా ప్లాన్ ఏంటంటే ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు కనుక మేము ఫాస్ట్గా వెళ్ళకపోతే లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో వెళ్ళినా వేస్టే. సో వీ హ్యావ్ టు గో ఫాస్ట్ ఇన్ ద సెన్స్ అంత ఫాస్ట్ ఏం కాదు, లైక్ డిలే చేయకుండా వెళ్ళాలి క్రూజ్ చేసుకుంటూ ఫాస్ట్గా. నా 900కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే వెనకాల టైల్ లైట్ చూస్తున్నారు కదా, బ్రేక్ ట్యాప్ చేయట్లేదు వాడు. అయినా కూడా బ్రేక్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. ఒక సెన్సార్ ఇష్యూ ఉంది. యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా డ్యూబ్లో. మొత్తం సర్వీస్ పెడితే వాడు నాకు ఒక 40,000 దాకా వేస్తాడు అనుకుంటా. చేయించేస్తా రేపు ఎల్లుండో. గైస్ ఈ కొత్త రోడ్ చాలా బాగుంది, లిటరలీ చాలా బాగుంది. ఫ్రెష్గా స్మూత్గా. గ్రీనరీ కూడా మస్తు ఉంది కదా, గ్రీన్ కవాసాకి విత్ గ్రీన్ నేచర్. నాయుడుపేట 33 కిలోమీటర్స్. సో 33 కిలోమీటర్స్ అంటే మనకు ఇంకొక అరగంట పడుతుందా, మేబీ 45 మినిట్స్. గైస్ వ్యూ మాత్రం క్రేజీగా ఉంది. నేనైతే జస్ట్ ఒకసారి నా టైర్స్ని చెక్ చేద్దామని చెప్పేసి ఆపాను అనమాట. ఎందుకంటే అండర్ పవర్డ్ అనిపిస్తాను నా బండి, మేబీ అందుకనేసి నేను ఒక్కసారి చెక్ చేద్దాం అనుకుని ఆపాను. బట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది గైస్, లిటరలీ. ఏదను షట్లుంది వ్యూ, సూపర్ ఉందిగా. అరే నువ్వు ఎట్రా ధనుష్, నువ్వు నా డ్రాగన్ నా డ్రాగన్ వేసుకొని 900నే దూరం పెట్టేసావురా. నేను ఎంత దూరం ఉన్నాను తెలుసా, చాలా దూరం ఉన్నావు. బాగా తోలుతాను, వెళ్ళిపోతున్నావు. నేను స్లోగానే వచ్చా కానీ నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్ళావు. రీల్ తీసుకుందామా, నువ్వు నేను ఫోటో తీసుకుందామా హెల్మెట్స్తో? ఆడ ఇస్తారా రారా. ఎక్కడ ఆపుదాం రా, ఇటు తీసుకుందామా? ఏం బాగుంది ఇక్కడ. గైస్ డైలీ వ్లాగ్ చేయడానికి మనకైతే అన్నీ అడ్డుపడుతున్నాయి అనమాట గట్టిగా. నా గోప్రో కూడా డెడ్ అయిపోయింది. ఫుల్ ఛార్జ్తో తీసుకొచ్చాను, బట్ అదైతే డిశ్చార్జ్ అయిపోయింది. ఎలా అయిందో తెలియదు. బై మిస్టేక్ ఆటోమేటిక్గా వచ్చే దారిలో ఆన్ అయిపోయింది, మాకు తెలియదు. మొత్తానికి అది కూడా డిశ్చార్జ్ అయిపోయింది. మన వాళ్ళు ఊరికే వచ్చారు, సన్లైట్ ఫెయిల్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక 2-3 ఫోటోలు తీసుకొని బయలుదేరేద్దాం తిరుపతికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత ఛార్జ్ పెట్టి మళ్ళీ వ్లాగ్ తీస్తా.
ఈ లోపల ఏదున్నా కూడా ఇలానే వ్లాగ్ చేస్తా కెమెరాతో. వ్లాగింగ్ మాత్రం ఆపను, డైలీ వ్లాగ్ మాత్రం అసలు ఆపను. ఈరోజు యాక్చువల్గా మంచి వ్లాగ్ వస్తుంది అని చెప్పి ఈరోజు వ్లాగ్ పెట్టకుండా రేపు సండే పెడదాం అనుకున్నాను. రేపు ఇంకా ఇది కలిపి రేపు పెట్టేస్తా. మిస్ అవ్వదు, ఇంకా మిస్ కాదు. సో గాయ్స్ మేమైతే చాలా ఫాస్ట్ గా ముందరకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందో తెలుసా, ధనుష్ వాళ్ళ బైక్ అంటే నా డ్రాగోకి బండికి పెట్రోల్ అయిపోయిందంట. వాడు ఫ్యూల్ ఇండికేషన్ చూసుకోలేదు. వాళ్ళు ఎక్కడో 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెనకాల ఎక్కడో ఉన్నారు, మేము ముందరకు వచ్చేస్తున్నాము. మన బండి అయితే పక్కన ఆపుకొని ఉన్నాం గైస్. ఏం అర్థం కావట్లేదు ఈరోజు ఫుల్ గా. అసలు అన్ని ఏమంటారు, జై శ్రీరామే. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. అయితే అయిపోయింది అనమాట. సో వేరే అన్న పెట్రోల్ తెస్తారు కాబట్టి అతని కోసం వెయిట్ చేస్తాం ఒక అరగంటగా. గైస్ సీది కిల్ కౌంట్, ఒకసారి కిల్ కౌంట్ ఎన్ని దోమలు ఉన్నాయో మొహమంతా. ఇంకొకసారి నేను ఏమంటారు టింటెడ్ వైజర్ తీసుకోను, ఓన్లీ ట్రాన్స్పరెంట్ వైజర్ తీసుకుంటా. ఎన్ని కిల్స్ చూడండి గైస్. ఏంది వైజర్ పైకి ఎత్తినానంటే ముక్కుల్లో చెవులు అంతా వెళ్ళిపోతుంది పురుగులు. అదే వేసుకున్నాను అనుకోండి ఏమీ కనిపించట్లా. ఇలానే తోలుకుంటా వచ్చా 50 కిలోమీటర్స్. నా ఫ్రెండ్ అయితే పెట్రోల్ తీసుకోవడానికి వెళ్ళాడు. సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ బండి అయితే అక్కడ ఇరుక్కుపోయింది అనమాట, మట్టిలో ఫుల్ మట్టిలో ఇరుక్కుపోయిందని చెప్పి పరిగెత్తా వచ్చేసాము. ఎందుకంటే ఎప్పుడు కూడా రూల్స్ ఫాలో చేయాలి, రాంగ్ రూట్లో రాకూడదని చెప్పి ఇటు వచ్చేసాము. కార్తీక్, యూ వాంట్ టు కమ్ ఇన్ ది వ్లాగ్? కార్తీక్, బురదలో ఇరుక్కుపోయిందిరా బండి, పరిగెత్తా వచ్చేసాను రా. వీడియో తీయమంటే వీడియో తినీదు. మా అమ్మ చూడబోతుంది వీడియో పెట్టగానే. పర్లేదు పెట్టుకో. పెట్రోల్ సరే వాడు పాప మా లేపాడు వాడు వల్ల గైస్ సక్సెస్ఫుల్లీ పెట్రోల్ వచ్చేసింది అనమాట. పోసేస్తున్నాము, బయలుదేరేసాము మనము. చూడండి. సో గైస్ నేనైతే జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. మీ అందరూ చూసారు కదా నా హెల్మెట్కి ఎన్ని పురుగులు అయితే అతుక్కున్నాయో. అందుకని నేనైతే ఇప్పుడు వెళ్ళి ముస్టాచ్ ఓషన్ ఫేస్ వాష్ నా ఫేస్ని అయితే వాష్ చేసుకొని వచ్చేసి డైరెక్ట్గా పడుకుని వేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా, అది రేపే వస్తుంది. టేక్ కేర్.